నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలోని అమరావతి బెల్లంకొండ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం 25 కోట్లు మంజూరు చేయడంపై అచ్చంపేట క్రోసూరు మండల టీడీపీ నాయకులు ఆశీర్వాదం విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేస్తున్నారని, గత వైకాపా ప్రభుత్వం హయాంలో రహదారి నిర్మాణం నిలిపివేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సాంబశివరావు, కోటేశ్వరరావు, సాంబిరెడ్డి, చంటి తదితరులు పాల్గొన్నారు. మరి వదిలివేయడంతో ఈనాడు మన శాసనసభ్యులు ప్రవీణ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధికి అమరావతి బెల్లంకొండ రోడ్డు నిర్మాణ పనులకు గాను మరి మొదటి విడతగా 25 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు ముందుగా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారికి మా అచ్చంపేట మండల తెలుగుదేశం పార్టీ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈనాడు పెదకూరుపాడు నియోజకవర్గానికి 5 మండలాలకు కలిపిగాను అమరావతి నుంచి బెల్లంకొండ వెళ్ళు మార్గం మరి ఆ రోడ్డుకి సంబంధించిన 5 మండలాలు కూడా లింక్ అయ్యి ఉంది. మరి అన్ని గ్రామాలు కూడా ఈ రోడ్డుకి దగ్గరలో ఉన్నారు కాబట్టి ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారని ప్రజలు మరి ఎమ్మెల్యే గారికి మెమోరాండం ఇచ్చిన 30 రోజుల్లోనే మరి ఆర్థిక శాఖ మార్చులు మరి పయ్యవుల కేశవుల గారికి వినతి పత్రం అందించి 30 రోజుల్లోనే నిధులు మంజూరు చేసిన ఘనత శ్రీ భాష్యం ప్రవీణ్ గారిది. అదేవిధంగా ఇప్పటికే నియోజకవర్గంలో సుమారు 130 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామాల్లో మౌలిక వసతులకు శ్రీకారం చుట్టిన మహనీయులు కూడా మరి ప్రవీణ్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈనాడు మళ్ళీ ఇంకా డిఎంఎఫ్ నిధులు కానీ, ఎన్ఆర్ఎస్ నిధులు కానీ, ఇంకా అనేకమైనటువంటి నిధులు మరి నియోజకవర్గం ముందంజలో ఉండాలి, అభివృద్ధిలో పదంలో నడవాలనే ఆలోచన విధానంతో నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల అవసరాలు బట్టి రోడ్డు నిర్మాణం చేపడుతున్న మన శాసనసభ్యులు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.